హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఒకసారి ప్రశ్న గమనించిన ఒకసారి ఏపీఎస్ఐ మెయిన్స్ 2023కి సంబంధించిన ప్రశ్న. ఒక సీరియస్ ఓరియంటేషన్లో మనకి ప్రశ్న ఇవ్వడం జరిగింది. గమనించిన ఒకసారి 1/2006 ఇంటూ 2009 ప్లస్ 1/2009 ఇంటూ 2012 అలా అప్ టు మనకి ఎంతవరకు ఇచ్చాడంటే 1/2018 ఇంటూ 2021 ఈజ్ ఈక్వల్ టు 2k minus 3 by 2006 into 2021 then k విలువ అడిగాడు. ఇలా మనకి ఒక సీరియస్ ఓరియంటేషన్లో మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అందుకని ముందుగా ఒక కాన్సెప్ట్ తెలుసుకొని అప్పుడు మనం ఈ ప్రశ్న దగ్గరకు వద్దాం. అంటే ఈ రకమైన మనకి సీరియస్ ప్రశ్నలు ఇచ్చినప్పుడు మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలిస్తే ఇలాంటి మరిన్ని లెక్కలు ఇచ్చినప్పుడు హ్యాపీగా చేయగలుగుతాం. ఓకే, కాబట్టి ప్రశ్న గమనించండి ఒకసారి. 1/2 ఇంటూ 3 ప్లస్ 1/3 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 6 ఇలా మనకి ఒక సీరియస్ ఓరియంటేషన్లో ప్రశ్న కనిపిస్తుంది. ఇలా మనకి ఎప్పుడైతే మనకి సీరియస్ ఓరియంటేషన్లో కనిపిస్తుందో జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ రెండింటి యొక్క భేదం ఏదైతే ఉందో 2 ఇంటూ 3 ఏదైతే ఇచ్చాడో వాటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి న్యూమరేటర్లో లవములో ఉండాలి. 2కి 3కి భేదం ఎంత? 1 ఇక్కడ ఉంది. 3కి 4కి భేదం ఎంత? 1 ఇక్కడ ఉంది. 4కి 5కి భేదం ఎంత? ఇక్కడ ఉంది. అలాగే 5కి 6కి భేదం కూడా అక్కడ ఉంది. అలా ఎప్పుడైతే మనకి డినామినేటర్లో ఇచ్చిన నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డిఫరెన్స్ అనేది పైన కనిపించాలి. అలా కనిపించినప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఒకసారి చూడండి, ఒకసారి కాన్సెప్ట్ వినండి ఒకసారి. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 1/2 మైనస్ 1/3 అని రాసుకోవచ్చు ఈ వాల్యూని. అలాగే 1/3 ఇంటూ 4ని 1/3 మైనస్ 1/4 అని రాసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని 1/4 మైనస్ 1/5 అని రాసుకోవచ్చు. అదేవిధంగా 1/5 ఇంటూ 6ని 1/5 మైనస్ 1/6 అని రాసుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది దీనికి సమానం అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక -1/3 ప్లస్ 1/3 క్యాన్సిల్, -1/4 ప్లస్ 1/4 క్యాన్సిల్, -1/5 ప్లస్ 1/5 క్యాన్సిల్. అలా పోయేలా వాడు సిరీస్ని డిజైన్ చేస్తాడు. అందుకని మనం ప్రాబ్లంని ఆవేశపడకూడదు. అంటే ఇలా వస్తుంది అని చెప్పడం కోసం ఒక లెక్క మనం కావాలని చేసుకుంటున్నాము. ఇలా మధ్యలో మిడిల్లో ఏ వాల్యూస్ అయితే ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి, అంటే క్యాన్సిల్ అయిపోతాయి. చివరిగా మనకి ఏం మిగులుతుంది చూడండి ఒకసారి. 1/2 మిగిలింది, 1/2 మిగిలింది. అలాగే లాస్ట్ ఏం మిగిలింది అంటే కనుక మనకి 1/6 మిగిలింది. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 1/2 మైనస్ 1/6 అని చెప్తాం. 1/2 మైనస్ 1/6. ఓకే, ఇక్కడ 1/2 మైనస్ 1/6 అనగానే దీన్ని సాల్వ్ చేస్తే కనుక ఇలా మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇలా గుణించుకుంటాం. అందుకని 6 ఇంటూ 1 6 మైనస్ 2 ఇంటూ 1 2 బై 6 ఇంటూ 2 అని చెప్తాం. అంటే ఇలా ఎందుకు రాసాను అంటే కనుక క్లియర్గా ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తున్నాయని చెప్పడం కోసం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏది కనిపిస్తుంది? 2 కనిపిస్తుంది, 2. లాస్ట్ నెంబర్ ఏం కనిపిస్తుంది? 6. అందుకని ఆ 2కి 6కి డిఫరెన్స్, ఆ 2 6 యొక్క మల్టిప్లికేషన్ అనమాట. 2 అంటే కనుక ఇది ఫస్ట్ నెంబర్ అనుకున్నట్టయితే, ఇది మనకి లాస్ట్ నెంబర్ అనుకున్నట్టయితే కనుక ఏం చేస్తున్నాము అంటే కనుక ఫస్ట్ నెంబర్లోంచి లాస్ట్ నెంబర్ తీసేస్తున్నాము. ఫస్ట్ నెంబర్లోంచి లాస్ట్ నెంబర్ తీసేస్తున్నాం, లేదా పెద్ద నెంబర్ నుంచి చిన్నది తీసేస్తున్నాం. అక్కడ ఫస్ట్ నెంబర్ అంటే లాస్ట్ నెంబర్లోంచి ఫస్ట్ నెంబర్ తీసేయండి పోనీ. లాస్ట్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ తీసేస్తున్నాం. ఆ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం. లాస్ట్ వాల్యూలోంచి ఫస్ట్ వాల్యూ తీసేస్తున్నాము. ఆ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం. ఇది మనకి సమాధానం అనమాట. పట్టుకోవాల్సిన పాయింట్ మనకి ఇది. అందుకే లెక్కలు చేస్తున్నప్పుడు ఇలా సరదాగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక లెక్క చూస్తూ సమాధానం చెప్పొచ్చు. లెక్క చూస్తూ ఏ సమాధానం చెప్పొచ్చు అంటే కనుక ఈ 6కి 2కి డిఫరెన్స్ ఎంత? 4. అందుకే 4 అని రాస్తూ ఆ 6 ఇంటూ 2 అని డైరెక్ట్గా రాసేయచ్చు. 4 6లోంచి 2 తీసేస్తే కనుక 4, 6 ఇంటూ 2 అని రాసేయచ్చు అనమాట. ఎప్పుడు ఇది అన్నాం అనుకోండి,
ఎప్పుడైతే మనకి ఈ డిఫరెన్స్ అనేది మనకి లవంలో కనిపిస్తూ ఉంటుంది. 3, 4ల యొక్క భేదం 1 లవంలో ఉంది. 4, 5ల భేదం 1 లవంలో ఉంది. ఇన్ కేసు లేకపోతే పరిస్థితి ఏంటంటే అనుకున్నాం అనుకోండి, ఇన్ కేసు ఆ భేదము కనుక మనకి లవంలో కనుక లేకపోతే మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో ఆ 1 డిఫరెన్స్ అని రాస్తాం. ఏదైతే డిఫరెన్స్ లవంలో ఉండాలి లేదు కాబట్టి అక్కడ లవాన్ని కవర్ చేయడం కోసం ఇక్కడ మనం డినామినేటర్ రాస్తాం 1 డిఫరెన్స్ అని రాస్తాం. ఓకే, ఇలా చాలా సింపుల్గా చిన్న కాన్సెప్ట్ వాడుకో లెక్క చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లెక్క గమనించడం ఒకసారి సేమ్ అలాంటి లెక్కనే ఇంకొక లెక్క కూడా చేద్దాం ప్రాక్టీస్ కోసం. అప్పుడు మనం ఒరిజినల్ లెక్క దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి. 1/3 × 5 ప్లస్ 1/5 × 7 ప్లస్ 1/7 × 9 అప్ టు ప్లస్ వరకు ఇచ్చి 1/21 × 23 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేయకుండానే చాలా స్పీడ్గా చెప్పేయచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి ఏం కనిపిస్తున్నాయి, ముందుగా డిఫరెన్స్ ఉందా అంటే కనుక చూడ ఒకసారి. 3కి 5కి డిఫరెన్స్ ఎంత 2. అక్కడ మనకి లవంలో ఉండాలి, ఉందా లేదు. లేదు కాబట్టి క్లియర్గా ఫస్ట్ 1/2 ముందుగా ఆ డిఫరెన్స్ రాసేయాలి. ఏదైతే గ్యాప్ కనిపిస్తుందో ఆ గ్యాప్ అనేది లవంలో కనిపించాలి. 3కి 5కి గ్యాప్ 2 ఉండాలి, లేదు. 5కి 7కి గ్యాప్ 2 ఉండాలి, లేదు. 7కి 9కి గ్యాప్ 2 ఉండాలి, లేదు. లేదు కాబట్టి క్లియర్గా మనం 1/2 రాసేస్తాం. ఆ తర్వాత మనం చేసే పని ఏంటి అంటే ఆ ఫస్ట్ నెంబర్కి సంబంధించి లాస్ట్ నెంబర్కి సంబంధించి డిఫరెన్స్ చేయండి. ఆ ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసేయండి. అంటే ఏమవుతుంది అన్నాం అనుకోండి, 23లోంచి 3 తీసేస్తే కనుక 20 అని చెప్తాం. 20 బై 23 × 3 అని చెప్పండి, లేదా 3 × 20 అని చెప్పొచ్చు, మన ఇష్టం ఏదని చెప్పుకోవచ్చు. క్లియర్గా సమాధానం ఎంత అంటే కనుక 2 అనేది 20లో 10 టైమ్స్ పోతుంది కాబట్టి సమాధానం ఎంత అంటే 10/23 × 3 ఎంత అవుతుంది 69 అవుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 10/69 అని చెప్పొచ్చు. జస్ట్ పాస్ చేసి ఈ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేయండి. క్లియర్గా మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 3. న్యూమరేటర్లో ఉందా లేదు కాబట్టి 1/3 రాయండి. 1/3 రాసిన తర్వాత ఆ ఫస్ట్ నెంబర్కి సంబంధించి లాస్ట్ నెంబర్కి సంబంధించి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఈ 4కి 34కి డిఫరెన్స్ ఎంత అంటే కనుక 30 ఆ 4 × 34 వేసేయచ్చు. 4 × 34 వేసేయచ్చు. క్లియర్గా మనం చేసే పని గమనించండి ఒకసారి. ఏదైతే 2 పదాలు ఇచ్చాడో ఆ 2 పదాల యొక్క డిఫరెన్స్ అనేది మనకు లవంలో ఉండాలి, లేకపోతే మనం రాసుకుంటాం. తర్వాత చేసిన పని ఏంటి అంటే కనుక మొదటి నెంబరు లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డిఫరెన్స్ రాశాను, దానికి సంబంధించి మల్టిప్లికేషన్ రాశాను. ఇది ఎలా వచ్చింది అనేది ఒక లెక్క కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ క్లియర్గా సమాధానం ఎంత అంటే కనుక 3 అనేది 30లో 10 సార్లు పోతుంది. 2 మనకి దీంట్లో 2 సార్లు పోతుంది. 2 మనకి దీంట్లో 5 సార్లు పోతుంది. అంటే సమాధానం ఎంత అంటే కనుక 5/34 అని చెప్పొచ్చు. ఇలా స్పాంటేనియస్గా స్పీడ్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వాడిచ్చిన లెక్కన గమనించిన ఒకసారి. అప్పుడు మనకి గతంలో ఇది మనకి ఏపీఎస్ఐ 2023కి సంబంధించిన ప్రశ్న. భవిష్యత్తులో మనకి ఇలాంటి లెక్కలు ఇంకా ఏ ఎగ్జామ్ అడిగినా సరే చాలా స్పీడ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, జాగ్రత్తగా గమనించిన ఒకసారి. ఇక్కడ గమనించినట్టయితే 2006, 2009 3 గ్యాప్ న్యూమరేటర్లో ఉందా లేదు. 2009కి 2012కి గ్యాప్ 3 న్యూమరేటర్లో ఉందా లేదు. లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ గ్యాప్ ఏదైతే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ముందుగా రాసుకుంటాం. తర్వాత చేసే పని ఏంటంటే మొదటి నెంబర్కి సంబంధించి అంటే 2006, చివరి నెంబర్కి సంబంధించి అంటే 2021 ఆ రెండింటికి సంబంధించి డిఫరెన్స్ చేస్తున్నాం, ఆ 2 గుణించేస్తున్నాం. ఏవైతే మొదటి సంఖ్య చివరి సంఖ్య వచ్చాయో ఆ 2 సంఖ్యల యొక్క భేదము, ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధము. 2021కి 2006కి భేదం ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 15 అని తెలుస్తుంది, అది భేదము. గుణిస్తే కనుక 2006 × 2021 అని చెప్పొచ్చు. ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చాడు ఒకసారి. ఇంతకుముందు లెక్కలో మనం ఇవి కనుక్కోమన్నాడు కాబట్టి మనం కనుక్కున్నాము, కానీ ఇక్కడ మనకి ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అని చెప్పాడు. దేనికి అంటే కనుక 2k - 3 బై 2006 × 2021 అని చెప్పచ్చు.
2006 ఇంటూ 2021 అని చెప్పొచ్చు. సింపుల్గా క్యాన్సిల్ చేసేయండి. 2006 2006 క్యాన్సిల్, 2021 2021 క్యాన్సిల్. 3 అనేది 15లో 5 సార్లు పోతుంది. ఇప్పుడు క్లియర్గా మనకి 5 ఈజ్ ఈక్వల్ టు 2k - 3 అని చెప్పొచ్చు. ఇప్పుడు -3 ఇటు వస్తే ఏమవుతుంది? +3 అవుతుంది. అందుకని క్లియర్గా మనకి 2k ఈజ్ ఈక్వల్ టు -3 ఇటు వస్తే +3 అవుతుంది. అందుకని 5 + 3 8 అవుతుంది. 2 అనేది 8లో మనకి 4 టైమ్స్ పోతుంది. అందుకని k వాల్యూ ఎంత అంటే కనుక 4 అని చెప్పొచ్చు. k వాల్యూ ఎంత అంటే కనుక 4 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా మనకి లాస్ట్ మనకి ఏపీఎస్ఐ మెయిన్స్ 2023లో అడిగాడు. అయితే మళ్ళీ సేమ్ ఎగ్జామ్ రిపీట్ అవుద్దా అంటే రిపీట్ అవుతుందని కాదు, భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇలా సీక్వెన్స్ ఓరియంటేషన్ లెక్క వచ్చినప్పుడు మనం ఎలా చేసుకోవాలి అని కనుక మనం నేర్చుకోగలిగితే రేపు భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్ ఇలాంటి లెక్కలు వస్తే కనుక స్పీడ్గా చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే, ఇలాంటి లెక్కే మళ్ళీ మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చాడు. అది ఏపీఎస్ఐ మెయిన్స్ 2023లోనే. అంటే ఒకే కాన్సెప్ట్ని టార్గెట్ చేసుకొని 2 ప్రశ్నలు ఇచ్చాడు. ఇది కూడా సేమ్ లెక్క 1/2² - 1, 1/4² - 1, 1/6² - 1 అన్నాడు. మనకి a² - b² అనగానే వాల్యూ ఏంటి? మనకి a² - b² అనగానే a - b ఇంటూ a + b, a - b ఇంటూ a + b. అందుకని క్లియర్గా మనకి 2² - 1 అనగానే ఇది 1² వేసుకోవచ్చు. అప్పుడు a - b అంటే కనుక 2 - 1 అంటే కనుక 1 అవుతుంది. 2 + 1 అంటే కనుక 3 అవుతుంది. అంటే 2² - 1² 1 ఇంటూ 3 రాయొచ్చు అని అర్థం. అంటే వాడిచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో మనకి 1/2 - 1 ఉంది కదండి, అందుకే దాన్ని 1 ఇంటూ 3 అని రాయొచ్చు. అదే 4² - 1² కాబట్టి 4 - 1 3, 4 + 1 5 రాయొచ్చు. 3 ఇంటూ 5 రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/6² - 1 అనగానే 6 - 1 5 రాయొచ్చు. 6 + 1 7 రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటూ వెళుతూ చివరగా మనకున్న పాయింట్ ఏంటి అంటే కనుక మనకి చివరగా ఉన్న మనకి పాయింట్ ఏంటి కనుక 1/, ఇది 24² - 1, 24² - 1 అంటే కనుక మనకి 24 - 1 23 రాస్తాము. 24 + 1 25 రాస్తాం. ఇప్పుడు మనం అనుకునే సీక్వెన్స్లోకి వచ్చింది చూడండి ఒకసారి. ఎప్పుడైతే మనకు వచ్చిందో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ మనకి న్యూమరేటర్లో ఉందా అంటే కనుక లేదు. డిఫరెన్స్ 2 వస్తుంది, కానీ న్యూమరేటర్లో 1 ఉంది. ఆ డిఫరెన్స్ లేదు కాబట్టి క్లియర్గా 1/, ఆ డిఫరెన్స్ రాసుకుంటాము. తర్వాత మొదటి సంఖ్యకి సంబంధించి చివరి సంఖ్యకి సంబంధించి మొదటి సంఖ్యకి సంబంధించి చివరి సంఖ్యకి సంబంధించి డిఫరెన్స్ ఎంత, అలాగే మల్టిప్లికేషన్ లబ్ధమై ఎంత చూస్తాం. మొదటి సంఖ్యకి సంబంధించి చివరి సంఖ్యకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి డిఫరెన్స్ ఎంత అంటే కనుక 1కి 25కి డిఫరెన్స్ 24, అలాగే 1 ఇంటూ 25 అంతే సమాధానం. క్లియర్. 2 అనేది 24లో 12 సార్లు పోతుంది. అందుకని సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 12/25 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 12/25 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రకంగా మనం సమాధానం అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఈ సిరీస్కి సంబంధించి మనం ఆప్షన్ వాడుకోవాలి అనుకుంటే కనుక ఏం చేయాలి అంటే కనుక చివరిగా మనకి ఏదైతే నెంబర్ వస్తుందో చివరి నెంబర్ 25 వస్తుంది చూడండి ఒకసారి. ఆ 25కి సంబంధించి రిలేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆప్షన్లో మనకి డినామినేటర్లో ఉంటూ ఉండాలి. ఏదైతే మనకి చివరిగా 25 వచ్చిందో చివరి నెంబర్ ఏదైతే ఉందో చివరి నెంబర్కి సంబంధించిన నెంబరు అనేది వాడిచ్చిన ఆప్షన్కి సంబంధించి రిలేషన్తో ఉంటుంది. ఆ నెంబర్ దాంట్లో కనిపిస్తూ ఉండాలి. అంటే 25 కావచ్చు, 50 కావచ్చు, లేదా 5 కావచ్చు. ఈ నెంబర్ తాలూకు నెంబర్ అక్కడ మనకి పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే కనుక 62లో పోదు, 32లోనూ పోదు, 72లోనూ పోదు, ఇక్కడ 25లో పోతుందో టికెట్ వేసుకోవచ్చు. 2-3 ఆప్షన్లు వస్తేనే అప్పుడు లెక్క చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే దీని ముందు లెక్కలు కూడా గమనించండి ఒకసారి. ఇప్పుడు మనకి 10/69 వచ్చింది. ఆప్షన్లో ఏవో ఇస్తాడు, 23తో రిలేట్ అయిన నెంబర్ ఉండాలి.
డినామినేటర్ మనకి 23తో రిలేట్ అయిన నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉందనుకో, డినామినేటర్ మనకి 34తో రిలేట్ అయిన నెంబర్ ఉండాలి. 34తో రిలేట్ అయిన నెంబర్ ఉండాలి. ఇలా ఈ సీక్వెన్స్కి సంబంధించిన లెక్కలు మనకి ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా స్పీడ్గా చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మనకి దానితో రిలేట్ అయిన నెంబర్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ మనకి 6 కనిపిస్తుంది కాబట్టి, చివరి 6 కనిపిస్తుంది కాబట్టి 6తో రిలేట్ అయిన నెంబర్ ఉండాలి. 6తో రిలేట్ అయిన నెంబర్ అంటే కనుక చూడ ఒకసారి క్లియర్గా మనకి ఇది ఎంత, అది 2 సార్లు పోతుంది, ఇది 3 సార్లు పోతుంది. క్లియర్గా 1/3 వస్తుంది చూడ ఒకసారి. 1/3 3 అనేది 6కి లింక్ అయిన నెంబరు. అలా చివరి అంకె ఆధారంగా ఆప్షన్ కూడా రిలేట్ చేసుకుంటూ ఆడుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇలా సీక్వెన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు తక్కువ నెంబర్లు ఇచ్చాను, కానీ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా మనకి ఎక్కువ నెంబర్లు ఇస్తూ ఉంటాడు. ఇలా 100 వరకు, లేదు అనుకుంటే ఇప్పుడు చెప్పిన 2006 ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాడు. అలా ఎప్పుడైతే మనకి ప్రశ్నలు డిజైన్ చేస్తాడో అప్పుడు మనకి చాలా అంటే చాలా ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఈ రకంగా ఏం చేయాలి, డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అనేది న్యూమరేటర్లో కనబడకపోతే ఆ డిఫరెన్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్కి సంబంధించి లాస్ట్ టర్మ్కి సంబంధించి డిఫరెన్స్, ఫస్ట్ టర్మ్కి సంబంధించి లాస్ట్ టర్మ్కి సంబంధించి డిఫరెన్స్ రాసుకోవాలి. ఆ 2 మల్టిప్లై చేయాలి. జస్ట్ ఆ చిన్న కాన్సెప్ట్ వాడుకుంటే కనుక ఈ సీక్వెన్స్ ఓరియంటేషన్లో చాలా వరకు లెక్కలు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.